వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. నేను మీ అనుపమ. నాకండి ఈ మధ్య చాలా ఇన్స్టాలో మెసేజెస్ వచ్చాయండి, అనుపమ గారు వెజిటేరియన్ చేయట్లేదు మీరు, వెజిటేరియన్ పెట్టండి, నూడిల్స్ పెట్టండి అని. సరే, వెజిటేరియన్ నూడిల్స్ రెండు కలిపి పెడతాను. కాకపోతే స్ట్రీట్ స్టైల్ హాకా నూడిల్స్ బోల్డ్ అని వచ్చేసాయి మనకు ఆల్రెడీ. సో నాకు కొంచెం వేరేగా పెడదాం అనుకుంటున్నాను. మీరు ఇందులో నేను వాడిన ఇంగ్రీడియంట్స్ చూసి బొంబేలు ఎత్తిపోకండి. ఏది లేకపోతే దానికి ఆల్టర్నేటివ్ చెప్తాను, అవి వేసుకోండి. ఇదేంటంటే దీన్ని మన పక్కన కంట్రీ థాయిలాండ్లో పాడతాయని చేస్తారు. స్ట్రీట్ ఫుడ్ ఇది కూడా మన హాకా నూడిల్స్ లాగా స్ట్రీట్ ఫుడే. కాకపోతే ఇందులో ఉన్న మంచి విషయం ఏంటంటేనండి, చింతపండు పులుసు వేస్తారు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేస్తారండి. అందుకని ఏమవుతుందంటే మన నోటికి బ్రహ్మాండంగా సరిపోతుంది. సో మనం ఈ నూడిల్ ఎలా చేసుకుందాం చూసేద్దాం. పడతాయికండి రైస్ నూడిల్తో చేస్తారు. ఇది ఈ సైజులో ఉన్న దొరకచ్చు, లేదా ఈ సైజులో ఉన్న దొరకచ్చు. రైస్ సేమే అంటారు కదా, ఆల్మోస్ట్ సిమిలర్ అండి మనకి ఇది. కాకపోతే ప్రాబ్లం ఇది దొరకలేదు అనుకోండి, ఏమీ వరీ కాకండి. మన సింపుల్ నూడిల్ తీసుకొచ్చి మనకి షాప్లో దొరికే నూడిల్స్ తెచ్చి కూడా మీరు చేసుకోవచ్చు. కానీ ట్రెడిషనల్గా వీటితో చేస్తారు. సో ఇవి బాగుంటాయని లెక్క. అండ్ ఇది నా లెక్కకి ఇవి రైస్ నూడిల్స్ కాబట్టి మన నోటికి కూడా ఇంకా బెటర్గా ఇదవుతాయి. దొరికితే వీటితో చేసుకోండి, దొరకకపోతే మామూలు నూడిల్స్తో చేసేసుకోండి. సో వీటిని ఎలా తయారు చేయాలి? వీటిని ఏం చేయాలంటే మనం నీళ్లు కాగబెట్టుకోవాలి. ఇలా మనకి ఇలా సన్నవి కూడా దొరుకుతాయి, ఇలా ఫ్లాటీ కూడా దొరుకుతాయి. పడతాయికి సాస్ బాగా తీసుకుంటుంది అని చెప్పి నేను ఫ్లాట్ వాడుతున్నాను. మీరు సన్నవి కూడా వాడచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మామూలు ఇవి దొరకకపోతే మామూలు నూడిల్స్తో చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. దీని మీద మనం ఇట్లా వేడి నీళ్లు పోసేసి ఒక్క 5 నిమిషాలు దీన్ని నాన్నిస్తే పని ఫినిష్ అయిపోతుందండి. 5 అంటే 5 నిమిషాలే. ఇంత సింపుల్ అండి ఈ నూడిల్ చేసుకోవడం. మన మామూలు నూడిల్ అయితే ఉడకబెట్టాలి, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. దీంతో ఈ తలనొప్పి ఏం లేదు. 5 అంటే 5 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టేస్తే అదే రెడీ అయిపోతుంది దాని అంతటది. వేసుకుందామండి ప్యాన్లో. ఫస్ట్ మనము యాక్చువల్లీ ఇందులో నేను తోఫు వాడుతున్నాను. మీ దగ్గర తోఫు లేకపోతే మీరు పన్నీర్ వాడుకోండి. అవి రెండు లేకపోతే మిస్ కొట్టండి, ఏమీ పర్వాలేదు. దీనివల్ల మునిగిపోయేది ఏం లేదు. ఈ తోఫుని కొంచెం ఫ్రై చేసుకుందాం. తోఫు వేగిపోయిందండి, తీసి పక్కకు పెట్టుకుందాం. సో నెక్స్ట్ నేను సాస్ రెడీ చేసుకుంటున్నానండి. సాస్కి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సోయ్ సాస్. ఇది చింతపండు గట్టిగా తీసిన చింతపండు పులుసు, ఇది కూడా 2 టేబుల్ స్పూన్స్. మళ్ళీ చూసి వేసుకుందాం, అవసరం అయితే ఇంకొంచెం వేసుకుందాం. వీటిని థాయ్ రెడ్ చిల్లీస్ అంటారండి. చచ్చేంత కారంగా ఉంటాయి. వీటిని 2 కోసి ఇందులో వేస్తున్నాను. నేను ఎంత కారంగా ఉంటాయంటే ఇప్పుడు నా చేతితో ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నాను. చేతులు ఇంకా మండుతున్నాయండి ఇందాక కోసిన దానికి. దీంట్లో కొంచెం వాళ్ళు మామూలుగా అయితే మేపుల్ సిరప్ వేస్తారు. మన దగ్గర మేపుల్ సిరప్ అంత ఈజీగా ఎవరు తినరు, దొరుకుతుంది కానీ నేనైతే ఇంట్లో ఎవరికి పెట్టను కాబట్టి కొంచెం హనీ వేస్తున్నాను. ఈ హనీ ఎందుకు అంటేనండి, చింతపండుకి బ్యాలెన్స్. ఎప్పుడైనా చూడండి మనం పులుసులో కూడా చక్కెర వేసుకుంటాం కదా, అంతే వీళ్ళు హనీ, మేపుల్ సిరప్, వాళ్ళు కొన్నిసార్లు కేన్ షుగర్ వేసుకుంటారు. దానివల్ల ఏంటంటే మంచిగా ఒకలాంటి పులుపుకి బ్యాలెన్స్ వస్తుంది. ఇప్పుడు ఇదే సేమ్ ప్యాన్లో నేను ఇంకొంచెం నూనె వేసి మిగతా వేయబోతున్నానండి. దీన్ని ఫస్ట్ నూనెలో మనం కొంచెం ఎల్లిపాయలు వేసుకుందాం, తర్వాత జింజర్ వేసుకుందాం. ఈ జింజర్ గార్లిక్ ట్రెడిషనల్గా వేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం వేస్తున్నాను. ఎందుకంటే ప్లీజ్ నాకు ఇది ట్రెడిషనల్ కాదు అని కమెంట్స్ పెట్టకండి. ఇది ట్రెడిషనల్ పడతాయి కాదు, ఇది అనుపమస్ పడతాయి. నాకు ఏదేది తక్కువ అవుతుంది అనిపిస్తుంది అంటే దానికి నేను యాడ్ చేసుకుంటాను. దాన్నే ఫ్యూజన్ ఫుడ్ అంటారు. నేను మోస్ట్లీ ఫ్యూజన్ ఫుడ్ చేస్తాను. నెక్స్ట్ మనం దీంట్లో ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. దాంతోపాటు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ వేస్తున్నాను. అండ్ ఇది మిరపకాయలు అండి, మన పండు మిరపకాయలు వేస్తున్నాను. పండు మిరపకాయలు దొరికినాయి నాకు.
కొద్దిగా కారం పెరగాలని పండు మిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ట్రెడిషనల్గా వేస్తారా అనుపమ అంటే ఏమోనండి, నేను థాయిలాండ్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఇదేమో బేబీ కార్న్ అండి. ఈ రకాల పేర్లు పెట్టి ట్రెడిషనల్ ఫుడ్ రకరకాలుగా తినిపించేస్తుంటా. సో మీరు కూడా అదే చేయండి, ఇట్స్ అ గుడ్ ట్రిక్. సో మష్రూమ్స్ కూడా వేసేసానండి నేను. బేబీ మష్రూమ్స్ కొద్దిగా కట్ చేసి వేసాను. వీటన్నిటిని కొద్దిగా ఇలా వేగనిద్దాం. ఇప్పుడు లాస్ట్లో నేను కాస్త క్యారెట్లు, ఇది చూడండి నేను మ్యాచ్ స్టిక్స్ లాగా కట్ చేశాను. అలా అయితే కొంచెం లేట్గా వేసుకోవచ్చు. లావుగా కట్ చేస్తే ముందు వేసుకోవాల్సి వస్తుంది. సన్నగా మ్యాచ్ స్టిక్స్ లాగా కట్ చేసుకుంటే లేటర్ వేసుకోవచ్చు. ఆ తర్వాత బ్రాక్లీ. నేను ఈ సాస్లో కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తున్నాను. వేసి ఇందులో కలిపేసేసేస్తున్నాను. అట్లా అయితే అవి మాడకుండా ఉంటాయి, అందుకని. దీంట్లోకి తోఫు కూడా వేసేస్తున్నానండి. సో అన్నీ కలిసి చక్కగా కలిసిపోతాయి. కొద్దిగా సాస్ కూడా రెడ్యూస్ అవనిద్దాం. హై హీట్ మీద ఉంది కదా, తొందరగానే రెడ్యూస్ అయిపోతుందండి. సో మనం దీంట్లోకి నూడిల్స్ కూడా వేసేసుకుందాం. ఇందాక నానేసాను చూడండి, అయ్యే నూడిల్స్. మంచిగా వీటిని తిప్పేసుకుందాం. నూడిల్స్ అన్నీ వీటికి కోట్ అయిపోతాయి. ఈ ఫ్లాట్ నూడిల్స్కున్న అడ్వాంటేజ్ ఏంటంటేనండి, చక్కగా కోట్ అవుతుంది వాటి మీద. అందుకే ఫ్లాట్ నూడిల్స్ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు కొద్దిగా సీజనింగ్ అడ్జస్ట్ చేద్దామండి. యాక్చువల్లీ కొద్దిగా మీకు కారం తక్కువైంది అనుకుంటే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను థాయ్ చిల్లీస్ వేసాను కదా, మసాలానికి అంటుతుంది ఆల్రెడీ. ఇంకా కొంచెం కారం వేసానంటే నన్ను మా ఇంట్లో వాళ్ళంతా కొడతారు. సో దిస్ ఈజ్ మై వర్షన్ ఆఫ్ పడతాయి. పల్లీల పొడి అండి, ఇది డెఫినెట్గా పడతాలు వేస్తారు. సో గార్నిష్కి వాడుతున్నాను నేను. అండ్ దీనికి పక్కన అందంగా కనపడడానికి ఒక 3-4 టమాటాలు. అవన్నీ కూడా తినచ్చండి, ఏదో అందంగా పెడుతున్నానంటే అందానికి అనుకోకండి, తినడానికి. కాస్త మన ఉల్లిపరక, కోసిన ఉల్లిపరక, ఇది కూడా కరకర కసకస అని బాగుంటుంది నోట్లో పెట్టుకోవడానికి. దానిపైన ఒక నిమ్మకాయ. ఇలా సర్వ్ చేశారనుకోండి, తిన్నాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు? నాకు ఆకలి వేస్తుంది, ఏం చేస్తావు? దాదా టేస్టింగ్ టైం ఉంది, నీకు నిన్న పడతాయి పెడుతుందా? అమ్మో ఆకలేదు. స్కూల్స్కి ఇట్లా నిమ్మకాయ ఉంది కదా, ఈ పడతాయి మీద ఇలా చల్లుకోవాలి. దిస్ యాడ్స్ ఆన్ ఎ లాట్ ఆఫ్ ఫ్లేవర్ టు దాట్. అండ్ ప్లీజ్ ఈట్ ఇట్ విత్ ద గ్రీన్స్. చికెన్ లేదా? ఇది తోఫు బంగారు, తోఫు. చికెన్ ఇవ్వండి. నెక్స్ట్ టైం చికెన్ పడతాయి. దిస్ టైం తోఫు. See, that's adding a lot of flavor, right? Yeah. Eat it without the Yeah. So eating greens are good. Eating tomatoes are good. Tomatoes are not green. Okay. Whatever you say. సో ఇదండి సంగతి. ఇలా కూరగాయలు తినిపిస్తుంటాం. వాడు అది తీసుకొని వెళ్ళిపోయాడు, నేను తర్వాత టేస్ట్ చేస్తాను. బాయ్ చెప్పేసే టైం వచ్చింది. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కమెంట్స్ పెట్టండి, కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ తర్వాత మీరు ఇంకా నా సబ్స్క్రైబర్ కాదా, ఎందుకలా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒక బెల్ ఐకాన్ ప్లీజ్ మర్చిపోకండి. బాయ్ అండి. యువర్ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.